హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి. ఇది కారం అండి, ఒక పెద్ద స్పూను, 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి అండి, పసుపు, ధనియాల పౌడరు, ఉప్పు అండి. ఇవన్నీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందామండి. ఇవన్నీ కలుపుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి ఇలా పట్టించేద్దామండి. చూడండి, అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని ఇలా కట్ చేసుకున్న వంకాయలో పెట్టుకుందామండి. ఇలా లోపల దాకా పట్టేటట్టుగా పెట్టుకుందామండి. ఇలా అంటే పెట్టిన తర్వాత ఇలా అంటే మొత్తం పడుతుందండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కూర స్టార్ట్ చేద్దామండి. అవి కట్ చేసి పెట్టుకునే లోపల మనము ఉల్లిపాయలు వేయించుకుందామండి. పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు దాకా ఉంటుందండి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసుకుందామండి. వంకాయలన్నీ వేసుకున్నాం కదండి, ఇవన్నీ కొంచెం కలుపుకుందామండి. ఉల్లిపాయ వంకాయ అంతా కలిసేలాగా. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పడితే ఇంకొంచెం వేసుకుందామండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుదామండి. చూసారు కదండి, వంకాయలు కొంచెం మగ్గిని. దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకు వేసుకుందామండి. వాసన బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే మనం టమాటాలు ఒక 3 టమాటాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇవి కొంచెం మగ్గాలండి. చూసారు కదండి, ఇవి మగ్గినాయండి. టమాటాలును వంకాయ మగ్గింది. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసిన తర్వాత కొంచెం ఉడకాలండి. ఇవి ఇది కళాయి కొంచెం ఇరుగ్గా ఉందండి, అందు గురించి మార్చేసుకున్నాను. ఇందులో అయితే కొంచెం ఫ్రీగా ఉడుకుతాయని దీన్ని ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందామండి. ఒకసారి కూర చూద్దామండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. వంకాయలు కూడా చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇందాక వేసాము, కానీ ఇది గుత్తి వంకాయ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. వేస్తామండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, గుత్తి వంకాయ కూర. ఇది చాలా బాగుంటుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. వంకాయలు తొందరగానే మగ్గుతాయి కాబట్టి. చూసారు కదండి, కూర చాలా బాగుంటుంది. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.